హుండాయ్ i20 వెహికల్స్ అప్రాక్సిమేట్గా మా దగ్గర 20 కార్స్ ఎనీ టైమ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి మనకు మ్యాగ్నా వేరియంట్, డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా కూడా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,10,000 లేదా 3,20,000, 3,10,000 లేదా 3,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. సో నేను ఏదైతే ప్రైస్ చెప్తున్నానో అప్రాక్సిమేట్గా నియర్ బై ఎంతవరకు రావచ్చో మేము మ్యాక్సిమం ప్రైస్ చెప్తున్నానండి. వీటి మీద ప్రైస్ వేరే ఉంటుంది. మనకు నియర్ బై అప్రాక్సిమేట్గా ఎంతవరకు రావచ్చో ఆ ప్రైస్ చెప్తున్నాను మీకు. హుండాయ్ ఎలైట్ i20 సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా ఆప్షనల్ అండి. ఆస్ట్రా ఆప్షనల్లో మనకు అడిషనల్గా 6 ఎయిర్ బ్యాగ్స్, టచ్ స్క్రీన్, పుష్ డాట్ బటన్, అలై వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్. ఆస్ట్రా ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్స్ బండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 6,40,000 లేదా 6,50,000, 6,50,000 లేదా 6,40,000 లేదా 6,50,000 బడ్జెట్లో రావచ్చు అండి. 2018 మోడల్ మారుతి స్విఫ్ట్ వెహికల్ సార్. ఇది వచ్చేసి టైప్ 2 మోడల్ అనమాట. టైప్ 2 అంటే 2011 డిసెంబర్ నుంచి 2017 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సేమ్ లుకింగ్ ఉంటుంది. సో ఈ వెహికల్కి అయితే డిమాండ్ అయితే చాలా బాగుంది మార్కెట్లో. ఇది వచ్చేసి 2011 మోడల్ అండి, 2011 మోడల్, టైప్ 2 మోడల్, డీజిల్ వెహికల్. మనకు మైలేజ్ కూడా అరౌండ్ 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కస్టమర్ వచ్చేసి షిఫ్ట్ వెహికల్ వీడియో అయినప్పటికీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే అలా వీల్స్ చేయించుకున్నారు. టైర్స్ కూడా కండిషన్ బాగుంది, నంబర్ కూడా చాలా బాగుంది వెహికల్కు. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3 lakhs నుంచి 3,10,000 అండి, 3 లక్షల నుండి 3,10,000 వరకు కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ వెర్నా ఫ్లూయిడ్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ సార్, 2013 మోడల్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే SX ఆప్షనల్ టోటల్ టాప్ ఎయిడ్ అనమాట. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, పుష్ డాట్ బటన్, అలై వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. డీజిల్ కాబట్టి మనకు 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెడాన్ వెహికల్ చాలా డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లుక్ వైజ్గా కూడా వెహికల్ సెడాన్లో చాలా అంటే చాలా బెస్ట్ లుకింగ్ ఉంటుంది వెహికల్ ఇది. ఇదైతే కన్నా మనకు ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై 4,40,000 లేదా 4,50,000, 4,40,000 లేదా 4,50,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి ఎస్ క్రాస్ వెహికల్ సార్. ఇది ఈ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి, అంటే ఆల్ఫా కంటే ముందున్న వేరియంట్ అనమాట. సో ఆల్మోస్ట్ 95% మనకు ఆల్ఫా ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవే ఫీచర్స్ ఇందులో కూడా అవైలబుల్ ఉంటాయి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎస్యూవీ కిందకి వస్తుంది అనమాట. లైక్ బ్రీజా వెహికల్, డస్టర్ వెహికల్, ఈ సెగ్మెంట్స్లో వస్తుంది ఎస్ క్రాస్ వెహికల్ అనేది. హోండా సిటీ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2011 మోడల్ అండి, 2011 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. వెహికల్ అయితే కండిషన్ చాలా అంటే చాలా బెస్ట్ కండిషన్లో ఉంది. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,30,000 లేదా 3,40,000, 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో ఈ వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి స్విఫ్ట్ VDI వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు స్విఫ్ట్ డిజైర్ గురించి, డీజిల్ వెహికల్ నుంచి ఎక్కువ కస్టమర్స్ విజిట్ అవుతుంటారు, ఎందుకంటే మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుందని. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ VDI వేరియంట్ అనమాట, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. మైలేజ్ కూడా అరౌండ్ 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మన ప్రైస్ కూడా కొంచెం చూసుకుంటే రీజనబుల్ ప్రైస్లో ఉంది. అరౌండ్ కస్టమర్తో మాట్లాడుకుంటే 4,60,000 లేదా 4,70,000, 4,60,000 లేదా 4,70,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా అమేజ్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలై వీల్స్ కూడా కస్టమర్ చేయించుకున్నారు. ఈ అలై వీల్ కాస్ట్ వచ్చి అరౌండ్ 30 to 40,000 కాస్ట్ ఉన్నాయండి. ఇది వచ్చేసి లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా చేయించుకున్నారండి. లెదర్ సీటింగ్ అంతా కస్టమర్ 5,000 పెట్టి మనకు లెదర్ సీటింగ్ కూడా చేయించుకున్నారు. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా బాగుంది. కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs రేంజ్లో ఉండొచ్చండి, 4 లక్షల బడ్జెట్లో కస్టమర్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి. ఫోర్డ్ ఆస్పైర్ వెహికల్ సార్. ఈ వెహికల్ వచ్చేసి మన దగ్గర 5 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ ఉంది, పెట్రోల్ ఉన్నాయి, డీజిల్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే కింద మనకు 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఇది వచ్చేసి ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో వర్షన్ వచ్చేసి టైటానియం టాప్ అండ్ వెహికల్, టోటల్ టాప్ అండ్ వెహికల్ అనమాట. సో మనకు పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సేఫ్టీ వైజ్గా కూడా మనకు వెహికల్ అనేది బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వెహికల్ ఇది. కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,30,000 నుంచి 4,50,000, 4,30,000 నుండి 4,50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది సార్. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇది న్యూ షేప్ అనమాట. 2016 వరకు ఓల్డ్ షేప్ ఉంటుంది, 17 వచ్చేసి న్యూ షేప్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 2017 మోడల్, పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, టాప్ అండ్ వెహికల్. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే చూడండి దాదాపుగా 5,80,000 లేదంటే 5,70,000, 5,70,000 బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్.
డ్రైవెన్ వచ్చేసి 85,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ అండి ఇది. కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా 5,50,000 లేదా 5,60,000 5,50,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఇది వచ్చేసి ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవెన్ వచ్చేసి 80,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ ఉందండి. పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందులో మారుతి వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఇదైతే కింద మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 3,80,000 నుంచి 4 lakhs అండి, 3,80,000 నుండి 4 లక్షల బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉండొచ్చండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. డ్రైవెన్ వచ్చేసి 71,000 జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి టైప్ 3 మోడల్ అండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ రావడమే 2017 ఎండింగ్ నుంచి మనకు ప్రజెంట్ ఇప్పుడు నడిచేదంతా కూడా ఈ షేప్ లుకింగ్గా ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు 2025లో మనకు షేప్ అనేది చేంజ్ అయింది సార్. ఇదైతే కింద 2018 మోడల్ కాబట్టి ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 4,90,000 అండి, 4,90,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ పెట్రోల్ వెహికల్ సార్. 70,000 డ్రైవర్ ఉంది. ఈ వెహికల్ అయితే కండిషన్ కూడా బాగుంది సార్. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 3,40,000 లేదా 3,50,000, 3,40,000 లేదా 3,50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై ఎలైట్ i20 సార్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి స్పోర్ట్స్ ఆప్షనల్ అండి, అంటే ఈక్వల్ టు మనకు ఆస్ట్రాకి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ 95% అవే ఫీచర్స్ ఉంటాయి ఇందులో కూడా. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, 2019 మోడల్, స్పోర్ట్స్ ఆప్షనల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. 60,000 డ్రైవర్ ఉంది. వెహికల్ అయితే కండిషన్ అంటే వెల్ మెయింటైన్డ్ వెహికల్ సార్. సో i20 వెహికల్లో ఆటోమేటిక్ వెహికల్ చూసే వాళ్ళు చాలామంది కస్టమర్లు ఉంటారు. సో అలాంటి వెహికల్ వాళ్ళకైతే వెహికల్ చాలా గుడ్ కండిషన్ ఉన్న వెహికల్ అయితే అవైలబుల్ ఉంది ప్రజెంట్. ఇది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 6,10,000 లేదా 6,20,000, 6,10,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. వోక్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి వేరియంట్ వచ్చేసి హైలైన్ వెహికల్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్ వస్తుందన్నమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. సో వెహికల్ వచ్చేసి కలర్ బ్లూ కలర్లో ఉంది, చాలామంది లైక్ చేస్తారు ఈ కలర్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ కాబట్టి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 3,50,000 లేదా 3,60,000, 3,50,000 లేదా 3,60,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి వెహికల్. వోక్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. అందులో మనకు వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్, ఇన్బుల్ట్ స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, అలై వీల్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు ఇందులో అవైలబుల్ ఉంటాయండి. సేఫ్టీ వైజ్గా చూసుకుంటే మనకు బాడీ బిల్ట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది వెహికల్ ఇది. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000 లేదా 3,60,000, 3,50,000 నుండి అదే 3,60,000 నుంచి 3,50,000 వరకు ఆ బడ్జెట్లో ఉండొచ్చండి వెహికల్. హుండై ఎలైట్ i20 సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ సార్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వెహికల్, టోటల్ టాప్ ఎండ్ అనమాట. మనకు డీజిల్ కాబట్టి 18-20 దాకా మైలేజ్ కూడా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు టైర్స్ కూడా చూసుకుంటే అరౌండ్ 70-80% అది టైర్ లైఫ్ కూడా చాలా బాగుంది. ఇది మనకు 2015 మోడల్ ఆస్ట్రా టాప్ ఎండ్ వెహికల్, డీజిల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 5,20,000 లేదా 5,30,000, 5,20,000 లేదా 5,30,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్.